అవును మీకేంటో నడుము ఇప్పుడు? డోంట్ మిస్టేక్ మీ, బ్యాక్ బోన్ ప్రాబ్లం. అప్పుడప్పుడు నాకు తెలియకుండా అలా ఊపేస్తుంటుంది. అబ్బో పెయిన్ కూడా. హలో, పిల్ల నీలా కాదు, లక్షణంగా ఉంది. అక్కాయ్ ఓసారి ఇలా రావే. ఇప్పుడు వస్తాను. త్వరగా. సుందరి ఫోన్ చేసిందే, ఆటో డబ్బులు ఇచ్చిందంట. అయ్యో, ఇద్దరు కలిసి 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తామని చెప్పమన్నారు. ఒరే వాళ్ళని లోపల రాకుండా ఆపు. వెళ్ళు త్వరగా. ఏమిటి టెన్షన్ పడుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదండి. పిల్లని ఏమైనా అడగదలుచుకుంటే తొందరగా అడిగేస్తే. మాకేమీ తొందర లేదు, మీరే తొందర పడుతుంటున్నారు కదా. అబ్బే అదే లేదు. మరి ఉంటాంగా. మంచిది. మీకు పిల్ల బాగా నచ్చినట్టుంది. మాక్సిమం. ఏమో స్వప్న, నువ్వేమంటావు? ఆడపిల్ల ఇప్పటికిప్పుడు అందరిలో ఏం చెప్తుందిరా తమ్ముడు? అన్నట్టు పిల్లలు లోపల తీసుకెళ్ళమంటారా? అయ్యో మీరేదో తొందర పడుతుంటున్నారు చూస్తుంటే. అంటే మాకేదైనా లేట్ అవుతుంది టెన్షన్ పడుతున్నారా? అలాంటిది ఏమీ లేదు. అయినా ఇలాంటి ముచ్చట్లు రోజు వస్తాయండి డైలీ పేపర్ లాగా. ఏంటి పెళ్లి చూపులా? నా పేరు మల్లిగాడు. నమస్కారం. కాంతమ్మ గారికి బ్రదర్ టైప్. ఐసి. కాంతమ్మ గారు అమ్మాయిని ఎంత క్రమశిక్షణగా పెంచిందంటే. తెలుసులేండి, అయినా కూడా ఎంతసేపు మనం మాట్లాడుకోవటమేనా? ఒక్కసారి అమ్మాయిని కూడా పలకరిస్తే బెటర్ కదా. నీ పేరేమిటమ్మా? స్వప్న. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి. డిగ్రీ. మీరు కాదు, అమ్మాయి. అమ్మాయి డిగ్రీ చదివిందండి. నమస్కారం. ప్రతి నమస్కారం. వీరింట్లో అద్దెకుంటున్నాడు, నేనే పెట్టాను. వంట వార్పు వచ్చేమో అడుగు బ్రదర్. అబ్బో అబ్బో, ఇంత సిగ్గుపడితే చాలా కష్టం. ఓకే, నీ తరఫు నేను అడుగుతాను కానీ చూడండి కావేరి గారు. కావేరియా? కావేరి అంటే అమ్మాయి పేరు స్వప్న కదా. అదే, నేను కాలేజీలో చదివేటప్పుడు కావేరి స్వప్నం అని కవిత రాశా. అప్పటి నుంచి స్వప్న అంటే కావేరియే గుర్తొస్తుంది. అది మ్యాటర్. పాయింట్ కొద్దాం. ప్రెషర్ కుక్కర్ ఎన్ని కూతలు పెట్టే కాపేయాలి అడగండి. మామూలుగా 3, ఇప్పుడు 2. అంటే ఇంకా 2 రావాలా? 2 కాదు, 1 చాలు. అది సరే, కూరలో ఉప్పు వేయాలా కారం వేయాలా అడగండి. ఏం ప్రశ్న అండి? కూరలో ఉప్పు కారం 2 వేయాలి కదా. కారమే వేయాలి. మరి పులుసులో ఉప్పే వేయాలి. నానా అసలు పెళ్లి చూపులు నాకా వీడికా? వాడు చేసుకుని మిగిలితే నీకు ఇస్తారా? పాపం అతను బ్రహ్మచారండి, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆదిత్య బ్రహ్మచారి. మ్యాటర్ క్లియర్ అవ్వలేదా? అసలు ఏం జరిగిందంటే ఇదేంటి? ఫ్రెండ్షిప్ కొద్ది కొట్టాను, ఏమనుకోకండి. ఇదేం ఫ్రెండ్షిప్? వచ్చేసా. సారీ అమ్మమ్మ, లేట్ అయింది. అక్క, ఇదేంటమ్మా? ఇది ఫ్రెండ్షిప్? మాకు ఇది అలవాటలేండి. తప్పు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష. అన్నట్టు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమంటారా? నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఏదో విషయం చెప్పాలనుకుని చెప్పలేక కక్కలేక మింగలేక మీలో మీరే సతమతం అయిపోతున్నారు. మీరు ఒక పని చేయండి, ప్రజెంట్ గా కూర్చొని డిస్కస్ చేసుకుని మాకేం చెప్పాలో డిసైడ్ చేసుకుని అప్పుడు చెప్పండి. ఈ లోపల మేము అయ్యో నువ్వెందుకు టచ్ చేసుకొని? నేను మాత్రం ఎందుకు పిచ్చివాళ్ళగా? రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెదవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసికి కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో, నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగాడితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా?
అసలు ఆవిడ ఎవరో ఏయ్ మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను బాబోయ్ ఆ మాట అనకండి. అమ్మాయి నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. అలాగేనండి. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి తలుపేసుకోండి. బాబు గారు ఆ అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడు ఏమిటి కొంచెం మెత్తక వ్యవహారంలో ఉన్నాడు. వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బాబు గారు. అన్నయ్య గారు మీరు వెళ్ళి నిద్రపోండి, వాళ్ళు గొడవలు ఏమో వాళ్ళు పడతారు. అబ్బెబ్బే అదేం కుదరదమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్ గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకు అయినట్ట, రైల్లో ఎక్కిన వాడికి అయినట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరు ఏంటారు సార్? ఫస్ట్ ఒప్పుకోను సార్ మన పొజిషన్ అదే సార్, నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంది. ఉంటే ఉంది, ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు అనుకున్నాను సార్, కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు మోటార్ సైకిల్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్, అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓయ్ బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. నన్ను ఎందుకు ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చావు? అసలు ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మాసంలో లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని తణుగులో తగులుకుని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గాని ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు. రేప్ చేయడానికేగా. వారే వా, ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ. కాసుకొని నా వస్తోడి గమా. నా పిల్ల పీకేది. అరే ఇక్కడ గొడుంది.
మానేశారు? మర్చిపోయాను, ఇవాళే వాడు ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను. ఆ దారిలో మాత్రం రాకుండా చూడండి. అదే అదర్లోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను, చివరి గోదావరిలో కూడా. ఇవాళ వాడి చర్మం ఉంచేస్తాను. కంపెనీసి మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అదే నేను ఎందుకు రమ్మంటాను? రావద్దండి మానేశారు. అబ్బాయి నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు. ఆ అమ్మాయితో ఏమనుకున్నావురా? ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నేను చేతితో పట్టుకున్నాను, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పొరగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పొరుగుల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా? ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా? లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనస్సు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసురుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటాను. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరి బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలనే ఉన్నావా? విన్నది కదా, పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? మీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగనుకోకండి, ఆయన పోలీస్ ఆఫీసర్. డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. బాబు, ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనకి లోపల పెట్టారంటే ముక్కున చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంబ రేపేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకుని పడి చెప్తున్నా. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్.
అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ ఏంట్రా? అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండి రా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. సర్లేలే. అచ్చో బాబోయ్! లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దూరం తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం